హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు నేను ఒక కొత్త నోటిఫికేషన్తో ముందుకొచ్చాను. టీసీఎస్ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. టెస్ట్ రాస్తే మీరు స్కోర్ కార్డ్ ఇస్తారు. దాని ద్వారా థౌజండ్స్ ఆఫ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు వాళ్ళు. ఒక్క టెస్ట్ రాస్తే చాలు థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ లైక్ టీసీఎస్, జియో, టీవీఎస్, ఏషియన్ పెయింట్స్ ఇట్లాగా. అదే కాకుండా టెస్ట్ వచ్చేసి 14th ఫిబ్రవరి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డే వచ్చేసి 2nd ఫిబ్రవరి. 2nd ఫిబ్రవరి లోపు మీరు అప్లై చేసుకోండి. 2nd ఫిబ్రవరి లోపు అప్లై చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి 14th ఫిబ్రవరి మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. అండ్ ఆల్సో ఈ ఒక్క టెస్ట్ మీరు పాస్ అవ్వగలిగితే మీకు ఎక్సలెంట్గా పే చేసే హై పెయిడ్ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. జస్ట్ మీరు ఎగ్జామ్ పాస్ అయితే చాలు. 2nd ఫిబ్రవరి అప్లై చేసుకోవాలి, 14th ఫిబ్రవరి టెస్ట్ రాయాలి. అదేవిధంగా ఇక్కడ కంపెనీస్ చూస్తే 1.6 lakhs జాబ్స్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఐటీ అండ్ నాన్ ఐటీ డొమైన్స్లో కూడా 3000 కంపెనీస్, టీసీఎస్, టీవీఎస్ మోటార్స్, జియో ప్లాట్ఫామ్ లాంటివి, 23 ఇండస్ట్రీస్, 20 ఐటీ రోల్స్, 150 నాన్ ఐటీ, 90 lakh per annum ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్లీజ్ దయచేసి అందరూ మీ ఇంట్రెస్ట్ని పే చేయండి. తర్వాత స్టెప్ 1లోకి వచ్చేసేటప్పటికి ఫస్ట్ మీరు టెస్ట్ని అపియర్ అవ్వాలి. సెకండ్ టెస్ట్ వచ్చేసి అపియర్ అయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బట్టి మీకు ఒక స్కోర్ కార్డ్ ఇస్తారు. ఆ స్కోర్ కార్డ్ ద్వారా మీరు మల్టిపుల్ జాబ్స్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళిన తర్వాత మల్టిపుల్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ అదే వెబ్సైట్లో మీకు కార్పొరేట్ కంపెనీస్ వెబ్సైట్లో మీరు మళ్ళీ అదే కార్డ్ తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. స్టెప్ 5 వచ్చేసేటప్పటికి మీ స్కోర్ కార్డ్ ఎలిజిబిలిటీ బట్టి, సూటబిలిటీ బట్టి మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తారు. ఇక్కడ 3 ప్రకారంగా మల్టిపుల్ జాబ్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, కార్పొరేట్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మీ స్కోర్ సూటబిలిటీ బట్టి మీకు జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తారు వాళ్ళు. సో తర్వాత వచ్చేసి స్కోర్ కార్డ్ వ్యాలిడిటీ వచ్చేసి 2 years ఉంటుందండి. మీరు మంచిగా రాయగలిగితే ఒక 2 years వరకు మీ వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. మీరు ఎన్నిసార్లు అటెంప్ట్స్ ఇచ్చుకోవచ్చు. ఫ్రీ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ అయితే ఉంటుంది. అదే విధముగా ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటాయండి. ఇక్కడ శాంపిల్ టెస్ట్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి శాంపిల్ టెస్ట్, ఫ్రీ ప్రాక్టీసే కాబట్టి ఫస్ట్ మీరు శాంపిల్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఒరిజినల్ ఎగ్జామ్కి వెళ్ళడం అయితే బెటర్ అని నా ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ మనకి కాగ్నిజెంట్ అండ్ నాన్ కాగ్నిజెంట్ ఉన్నాయండి. ఇక్కడ చాలా బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ కాగ్నిజెంట్, నాన్ కాగ్నిజెంట్ అంటే ఇట్స్ అ బేసిక్ అనమాట. బేసిక్ వచ్చేసి ఎగ్జామ్కి అయితే మీరు ఖచ్చితంగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఇట్స్ లైక్ కాగ్నిజెంట్ అంటే 599 రూపీస్, నాన్ కాగ్నిజెంట్ అంటే 999 రూపీస్ పెట్టి మీరు పేమెంట్ అయితే చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అందులోనే మీకు ఇన్ని అవర్స్, లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 150 hours లెర్నింగ్ క్లాసెస్ ఒకటి, తర్వాత 30 hours ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ వచ్చేసి ఒక ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారండి కాగ్నిజెంట్లో. నాన్ కాగ్నిజెంట్ ఇక్కడ చూడండి ప్యాక్స్ ఎన్ని ఉన్నాయో, చాలా ప్యాక్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు క్లియర్గా వెబ్సైట్లోకి వెళ్ళగలిగితే అంత క్లియర్గా మీరు ఏ దానికైతే సూటబుల్ అవుతారో, మీరు ఎంత బడ్జెట్ అయితే పెట్టుకోగలరో, సో అది చూసుకొని మీరు పర్చేస్ చేసుకోండి. పైగా మీ యొక్క స్ట్రీమ్ని బట్టి కూడా మీరు పర్చేస్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ రాసేవాళ్ళు 2018 నుంచి 2024 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్ అండి. అదేవిధంగా 2024 ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఆల్ స్ట్రీమ్స్ అండి, అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దయచేసి మీరు ఎవ్వరూ మిస్ చేయొద్దండి. ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా మీరు ఏదైతే సూటబుల్ అవుతారో అది మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కాగ్నిజెంట్, నాన్ కాగ్నిజెంట్, ఐటీ విత్ ప్రెప్, సో ఇవన్నీ ప్యాక్స్ అండి. ఇవన్నీ పర్చేస్ చేసుకొని ఫస్ట్ మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఫస్ట్ ఎగ్జామ్ రాసేదానికన్నా ముందు మీరు బెటర్ ప్రిపేర్ అయితే చాలా బాగుంటుందండి. లెట్స్ గో నౌ హౌ టు అప్లై ఎలా చేద్దాం అనేది ఒకసారి చూద్దామండి. నేను ఒకసారి చేస్తున్నాను. యాక్టివ్ నో అని కూడా కొడతాను, బై నో కూడా చూపిస్తాను. ఈ రెండిట్లో ఎలా ఉంటుందో ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఇప్పుడు మనం
యాక్టివ్ నోలోకి వెళ్ళాము. మనం ఏ ఈమెయిల్ అయితే యూజ్ చేస్తున్నామో అదే ఈమెయిల్ ఇక్కడ ఇవ్వండి. పాత ఈమెయిల్ అయితే ఇవ్వద్దు. మీకు ఒక ఓటీపీ వస్తది. ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. సో, ఇప్పుడు నేను బై అనే ఆప్షన్ కూడా ఒకసారి చూపిస్తాను. సేమ్ అందులో కూడా ఈమెయిల్ ఐడీ ఉంటుంది. లాగిన్ విత్ ఓటీపీ కూడా ఉంటుందండి. సో, మీరు ఏదైతే బై చేయగలరు, యాక్టివ్ చేయగలరో మీరు అది చేసుకొని మీ ఎగ్జామ్‌ని మంచిగా రాసి జాబ్ కొట్టాలని నేను ఐ వాస్ థింకింగ్ వెరీ గుడ్ లైక్ దాట్. సో, టెస్ట్ ఫ్రీ అయితే కాదండి. టెస్ట్‌కి అయితే ఖచ్చితంగా పే చేయాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.